తరానికి చెందినటువంటి నగాడా ప్లేయర్స్ పుష్కర్ రాజస్థాన్ నుంచి విచ్చేశారు. అలాగే పపెట్ శాల పపెటియర్స్ మరి పపెట్స్ తో ఆ విన్యాసాన్ని మనం ఇక్కడ ఆస్వాదిస్తున్నాము. It gives us great pleasure. సాదరంగా మన అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆవకాయ్ అమరావతి సినిమా సంస్కృతి మరియు సాహిత్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి తరుణం. ఆవకాయ్ అనేది మన సాంప్రదాయం. దాన్ని పేరుగా తీసుకుని మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఒక కల్చరల్ ఇనిషియేటివ్ కి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. కళలను సమ్మిళితంగా రూపుదిద్దుకుంటూ ఒక అద్భుతమైన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు ప్రొడ్యూస్ చేశారు టీమ్ వర్క్ ఆర్ట్స్ పవర్డ్ బై కియా. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్ గివ్స్ us great pleasure to welcome the ambassador of European Union, His Excellency Herve Delphin, Honorable Ministers, Tourism and Culture, Sri Kandula Durgesh గారికి స్వాగతం పలుకుతున్నాం. Member of Parliament విజయవాడ శ్రీ కేశినేని శివనాథ్ గారికి స్వాగతం. Member of Legislative Assembly విజయవాడ సెంట్రల్ శ్రీ బొండా ఉమా గారికి స్వాగతం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గన్నవరం శ్రీ వి వెంకట్రావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం. అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారికి స్వాగతం పలుకుతూ సెక్రటరీ టూరిజం శ్రీ అజయ్ జైన్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇంత చక్కటి సెలబ్రేషన్ లో భాగంగా మన అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్ మరియు లిటరేచర్, ఇది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అద్భుతమైన ఇనిషియేటివ్. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతోటి ప్రారంభించవలసిందిగా మన ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతున్నాం. సాంప్రదాయ కళాకారులు శంఖాన్ని పూరిస్తున్నారు. ప్రకృతి కూడా అద్భుతంగా పరవశిస్తూ చక్కటి గాలి వీస్తూ ఉంది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మన సాంస్కృతిక వైభవాల్ని మనం అమరావతి సాక్షిభూతంగా చూడబోతున్నాము. లాంఛనంగా కృష్ణానది ఆరతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొత్త హౌస్ బోట్స్ ని కూడా ప్రారంభించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ముందుగా సెక్రటరీ టూరిజం అండ్ కల్చర్ శ్రీ అజయ్ జైన్ ఐఎస్ గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ డెల్ఫిన్ అంబాసిడర్ టు యూరోపియన్ యూనియన్ శ్రీ కందుల్ దుర్గేష్ గారు, ఆనరబుల్ టూరిజం మినిస్టర్ శ్రీ కేసినేని గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయవాడ, డాక్టర్ బాలాజీ చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అదేవిధంగా చైర్పర్సన్ కల్చర్ కమిషన్, ఈరోజు ఇక్కడికి వచ్చిన అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మన పర్యాటక శాఖ తరఫు నుంచి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. Sir, on behalf of the tourism department, we would like to welcome the Honorable Ambassador, His Excellency, Mr. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వీ డెల్ఫిన్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, బాలాజీ గారికి, వెంకట్రావు గారికి, తేజస్వికి, అంతేకాకుండా సెక్రటరీ అజయ్ జైన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అమరావతి ఆవకాయ్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం మనం మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ఒక రాజధాని కాదు, ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఒక సినిమా, ఒక కల్చర్, ఇటువంటి కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కళల రూపం ఈ కార్యక్రమం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల వల్ల మన ఇతర రాష్ట్రాలతో పోటీ పడటంలో అభివృద్ధిలోనే కాదు, మనం సాంకేతికంగానే కాదు, కళలను పోషిస్తాం. ఇవాళ సినిమా పరిశ్రమ ఒక చక్కటి పరిశ్రమ. ఇవాళ ఈ విజయవాడ, అమరావతి నగరంలో ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెంది